చేస్తున్నాం. నేను కూరల మనిషిగా, నువ్వు కూర ఎక్కువ పుల్ నిండినాక మీకు చూపిస్తాయండి ఎన్ని రోజులలో నిండుతుందో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు థర్డ్ డే అన్నట్టు శిల్పారామంకి వెళ్ళాము. ఇది వీకెండ్ కాబట్టి మస్తు క్రౌడ్ ఉంది, కానీ ఎంత బాగుందంటే ఎంట్రన్స్లోనే సూపర్ అనిపించింది. ఇంకా అటు పక్కన వినాయకుడు ఉన్నదండి, అసలు ఎంత బాగుందో చూపిస్తాను. లోపల మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇదిగోండి వినాయకుడు ఎంత బాగుందో. ఇది మామిడి తీసిండు, ఇంకా తీయడం కూడా బాగా తీసిండు కదా. ఇంకా ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ కాబట్టి ఇంకా ఖాదీ వస్త్రాలు, కాటన్వి, ఇంకా హ్యాండ్ మేడ్వి, ఇంకా రకరకాల ఒకటి రెండు కాదు అసలు ఎగ్జిబిషన్ లాగా అన్ని ఫుల్ ఐటమ్స్, తినే వాటి దగ్గర నుంచి అన్ని డెకరేషన్ ఐటమ్స్, క్లాత్స్, ఇంకా అన్ని ఎవి చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది. అసలు ఎంత బాగున్నాయో అన్ని. ఇంత ముందుకు నేను పట్టుకున్నది అది తీసుకుందామని అడిగితే 3000 చెప్పిండు. సోఫా పైన పెట్టుకుంటే బాగుంటాయి కదా, అన్ని వినాయకుల ఫేసెస్ ఉన్నాయి. కానీ ఇంకా 3000 చెప్పేసరికి ఇంకా తీసుకోలేదు. ఇక్కడ అన్నీ పూసల దండలు ఉన్నాయి కదా, అవి ఉట్టిట్టి పూసలేమో అనుకున్నాను, కానీ నిజంగా ముత్యాలేనండి, మస్తున్నాయి. ఈ ఆకులు బ్యాగ్ బాగుంది కదా, మాడపచ్చి చూపించి బాగుంది కదా అని అడుగుతుంది. నాకు కూడా మస్తు నచ్చింది. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే ఆ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటాయి కదా, కష్టపడి చేస్తారు కదా వాళ్ళు. కానీ కొన్ని కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఇంకా చాలా ఉంది, మొత్తం చూసినాం కానీ కాళ్ళు ఘోరంగా నొస్తాయి, అందరికీ అలసిపోయినాం. ఇంకా అందుకే షూట్ చేయలేదు, మొత్తము ఒక సగం వరకే షూట్ చేసినాం. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఈ లాస్ట్లో నేను తీసుకున్న ఐటమ్స్ పెట్టాను కానీ డ్రెస్ నాకు దొరకలేదు, మా ఆయన ఎక్కడో పెట్టిండు. ఇంకా శిల్పారామం దగ్గర నుంచి ఒకటి ఫుడ్ స్ట్రీట్ అంట, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయంట, అక్కడ తీసుకొస్తే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తిన్నాము. పాయ బాగుంటుంది అంటే తిన్నాం, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎట్లా తింటారో అసలు. మా ఆయన ఆర్డర్ చేసుకొని తిన్నాడు, కొంచెం నేను టేస్ట్ చూసినా కానీ నాకు అస్సలే నచ్చలేదు. ఇంకా దాని పక్కకే ఇక్కడ కరాచీ ఉంది, కరాచీ బేకరీ. ఇక్కడ నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంటుంది, మా ఆయన ఫేవరెట్ అన్నట్టు. పచ్చడి కోసమే వచ్చినాం, కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్, ప్లమ్ కేక్, ఇంకా వీళ్ళు టీ తాగిళ్ళు, నేను తాగలేదు. మా అబ్బాయి నేను మ్యాంగో లస్సీ తాగినాం, చాలా బాగుంది. ఇంకోటి మా వాడు బటర్ డోనట్ ఏదో తిన్నాడు, దాని లోపల క్రీమ్ ఉంటుందేమో అనుకున్నా నేను, చాక్లెట్ లాంటిది. ఇట్లా ఏం లేదు. ఇంకా హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. నైట్ 8 అయింది. ఇంకా ఏం వంట చేయాలనేసి టిఫిన్ సెంటర్కి వచ్చాం. మళ్ళీ కర్రీ వేసుకోవడానికి వెళ్తే ఉంటుందో లేదో అని అంతేసిండు ఒక్కసారే. ఇంత కూర అయిపోతుందని. నువ్వు కూరల మనిషి అని? నేను కూరల మనిషి. నువ్వు కూర ఎక్కువ నువ్వు ఎట్లా తింటానో చూడు. వీళ్ళు లైట్. అయ్యో ఓవర్ యాక్షన్. పుల్లగా అనిపిస్తుంది. పుల్లగా మేము ఇప్పుడే హైదరాబాద్ పోయేస్తున్నాం. ఇంత వండలేక టిఫిన్ చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ మా ఫేవరెట్ టిఫిన్ సెంటర్ ఉన్నట్టు. ఇక్కడ కర్రీ, ఇది మసాలా కర్రీ సూపర్ ఉంటుంది. బేకరీ కాబోలు ఇచ్చేనా
ఇంకా ఆలుగడ్డలు ఇవన్నీ వేసి చేస్తారు, సూపర్ ఉంటాయి. బాయ్. ఇంకా అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ మజ్జిగ తాగుదామని వచ్చాము. ఇక్కడ విజయ్ డైరీ దగ్గర బాసుంది కూడా ఇక్కడ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మిడ్ నైట్ 1 గంటలకు పోయినా 2 గంటలకు పోయినా ఎప్పుడు పోయినా ఉంటుంది. వాళ్ళకంట పర్మిషన్ నైట్ అంతా ఉందంట. నేను మా ఆయన మజ్జిగ ప్యాకెట్స్ తీసుకున్నాము, మా వాడు బాసుంది తీసుకున్నాడు అన్నట్టు. కానీ బాసుంది కొంచెం టేస్ట్ చూడు మమ్మీ అని నాకు ఇచ్చిండు. ఇంకా మొత్తం నేనే ఈ బాసుంది తినేసిన, వాడిని ఇంకోటి తీసుకోమని అన్నట్టు. అంతే, ఒక్క స్పూన్ తింటే ఇంకా వదలబుద్ధి కాదు, అంత టేస్టీ ఉంటుంది బాసుంది ఇక్కడ. అమ్మనైనా గిట్టున్నది, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఆల్రెడీ పడేసుకున్నది, ఆల్రెడీ పడేసుకున్నది. కూడా మస్తు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? శిల్పారామంలో నేనేం తెచ్చుకున్నాను, ఇలా ఈ పొట్టి పిగ్గి బ్యాంక్. ఇంక ఇవి చూసి కదా హోమ్ సెంటర్లో ఈ అరేకా ప్లాంట్స్ 2, ఇంకా ఇవి 2 చెట్లు పెట్టడానికి జార్స్, కుండీలు 2 సేమ్. బాగుంది కదా. ఇంకా సేమ్, ఇది కూడా సేమ్. ఇంకా ఇవి 2 ఎలిఫెంట్వి చాలా బాగున్నాయి, క్యూట్గా టీవీ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని తీసుకున్నా 2. ఇది కూడా సేమ్. మా ఆయన అన్నాడు ఇవి ఎందుకు వద్దు అని అన్నాడు, కానీ నేను ఇంకా తీసుకున్నట్లు గుర్తుగా ఉంటుంది కదా అనేసి. బాగున్నాయా? వీటిలలో చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదైతే ఇంత క్యూట్గా ఉంది. ఇది మొత్తం డబ్బులు నిండినాక మీకు చూపిస్తే ఎన్ని రోజులలో నిండుతుందో. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.